కొన్నిసార్లు మన బాధల కన్నా కూడా కాలమే ఫాస్ట్‌గా మూవ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు మనం హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ చుట్టాల్లాగా చుట్టం చూపు చూసి వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటాయి. ఏది ఏమైనా మనకి చివరిదాకా మనకి తోడుగా ఉండేది మన కష్టాలు మాత్రమే కదా! హాయ్ అండి, అందరికీ నమస్తే. మనసులోని భావాలను సరదాగా పంచుకోవడానికి ఆల్వేస్ వెల్కమ్ టు మన స్నేహబంధం ఛానల్ అండ్ దిస్ ఈజ్ మౌనిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఏంటి వీడియో స్టార్టింగే కష్టాలు సుఖాలు ఏంటబ్బా ఈ ల్యాగ్ అనుకుంటున్నారా? ఏం లేదు, మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటారు కదా, కష్టాలు కొద్ది రోజులే ఆ తర్వాత అన్నీ ఆనందాలే అంటారు కదా. తప్పండి. ఎందుకంటే కష్టాలు కొద్ది రోజులే అన్నట్టు ఆనందాలు కూడా కొద్ది రోజులే. ఎందుకంటే అన్న ఒక్క విషయాన్ని నేను వీడియో మధ్యలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే కొద్ది రోజుల నుంచి అయితే బాగా చెడిపెట్టేస్తుందండి. సో తనకి వేపాకుతో మండ వేపిద్దామని అయితే తీసుకువెళ్తున్నాము. సో మేమున్న ఏరియా దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్స్ వేరే ఊరికి వెళ్తే అక్కడ మండ వేసే వాళ్ళైతే ఉంటారు. సో ఇలా మండ వేయడం కూడా అందరూ ఒకే చెయ్యి కలిసి రాదు కదా. సో మాకైతే ఇతని చెయ్యి బాగా కలిసి వచ్చింది పాపకి. అతని కాడికి తీసుకెళ్ళి మండ వేయించామంటే ఒక 3 డేస్కి అంతా రచ్చ తగ్గిపోతుంది. సో ఫీవర్ కోల్డ్ ఇలాంటివి ఏమి ఉండవండి. కాకపోతే దిష్టి ఎక్కువైనప్పుడు లేదా ఒంట్లో ఏమైనా కొంచెం అట్లా నలతగా ఉన్నప్పుడు ఇలా రచ్చ చేస్తారు. ఇలాంటప్పుడు మనము కొంచెం పాజిటివ్ ఎనర్జీ వైపే మొగ్గు చూపిస్తే మేలు అనిపిస్తుంది హాస్పిటల్ చుట్టూ తిరగడం కన్నా. ఎందుకంటే ఏమైనా కోల్డ్ ఇలా ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే హాస్పిటల్ చుట్టూ తిరగచ్చు. కాకపోతే నిద్ర మధ్యలో ఉలికిపడి ఏడవడము, నిద్ర లేకుండా చేయడం ఇలా ఉంటే మాత్రము కొంచెం ఇలా చూపించడమే మేలు అనిపిస్తుంది. సో పాప అయితే ఇప్పుడు చాలా క్యూర్ అయింది. ఇక్కడ ఇంకా అంటే ఒక 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మాకు మండ వేసే వాళ్ళైతే ఉంటారు. మామూలుగా మేముండేదే పల్లెటూరు. ఇదైతే మా ఊరికాడ నుంచి ఇంకొంచెం ఒక 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఇది ఇంకా అచ్చమైన పల్లెటూరు అంటారు కదా, అలా అన్నమాట. సో అంటే మాకైతే రోడ్ సిస్టము ఇవన్నీ కొంచెం బాగానే ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే ఇలా రోడ్డుకి సైడ్గానే చెత్త వేసేయడం కానీ ఇలా ఉంటుంది. ఎనీవే ఇలా చెట్లు నిండుగా ఉండి ఇలా ఉంటేనే మనకు కొంచెం బాగుంటుంది కదా. సో ఇక్కడ నుంచి దగ్గరలో వచ్చేసాము. మామూలుగా 3 మండలు వేస్తారండి. 2 అయితే కంప్లీట్ అయిపోయి ఇది 3వదన్నమాట. ఇంకా దాన్ని ఆపకూడదు. ఇలా 3వ మండ వేయించేసుకొని పాపకి ఎర్రనీళ్ళు తీసి అంటే దిష్టికి తీసేసి తలకి 3 నూనెలు ఉంటాయి కదా, 3 రకాల నూనెల్ని కలిపి తలకు పెట్టి తలస్నానం చేయించి సాంబ్రాణి వేపిస్తే ఇంకా చిడి అంతగా ఉండదు, తగ్గిపోతుంది. సో పాపకేమో అక్కడ మండ వేపిస్తున్నారు. నేనేంటంటే ఇక్కడ ఇట్లాగా ఉమ్మెత్త పువ్వు 3 స్టెప్పులు ఉండేదైతే నేను ఇదే అండి చూడ్డము. సో మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. అన్నారు కదా అచ్చం పల్లెటూరు వాతావరణం. ఇలా ఉంటే మనకి కుండీలతో పని కూడా ఉండదు. నేరుగా అలా నేలలో చెట్లు వేసుకుంటే చాలా హ్యాపీగా ఎదుగుతాయి కదా. ఇంకా రిటర్న్ అయి వస్తుంటే ఇక్కడ చాలా బాగా అల్లి తామర అయితే అల్లుకో ఉన్నిందండి. వైట్ కలర్, పింక్ అయితే తెలుసుని ఉంటుంది. కాడకి అంటే కొమ్మకు ఆకు అన్నట్టు కాడకి ఒక మొగ్గ పువ్వు అయితే పూసున్నాయి. సో వాటర్లో వైట్ కలిసిపోవడం వల్ల అంత క్లారిటీగా అయితే కనిపించలేదు, కానీ అప్పటికి నేను చాలా జూమ్ చేశాను. ఇంకా జూమ్ చేస్తే క్లారిటీ బాగాలేదని చెప్పి మామూలుగానే తీస్తున్నాను. సో ఉన్న పొడవుకి ఇలా అల్లి తామర అయితే అల్లుకొని ఉంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే ఇంటి పని పెట్టుకో ఉన్నారు. నేను వీడియో స్టార్టింగ్లో ఒక మాట అయితే చెప్పాను కదండి, కష్టాలు కొద్ది రోజులే అన్నట్టు ఆనందాలు కూడా కొద్ది రోజులే అని చెప్పి. ఈ ఇంటిని అయితే మా అత్తయ్య వాళ్ళు మా మ్యారేజ్కి ఒక 2 ఇయర్స్ ముందు కట్టారు. సో మాకు మ్యారేజ్ అయ్యి మేము రీసెంట్గానే తనీగా వచ్చామని చెప్పాను కదా, ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్నాము. సో వాటిలో ఎన్ని సంతోషాలు, ఎంత హ్యాపీనెస్, మా స్వీట్ మెమోరీస్ కానీ పిల్లలు బుడి అడుగులు వేయడం కానీ అన్నీ ఇంట్లోనే జరిగాయి. కాకపోతే అప్పుడు అంటే అమౌంట్ని కొంచెం ఇంట్రెస్ట్కి తెచ్చి కట్టడం వల్ల ఏంటంటే రేకులు వేయాల్సి వచ్చింది. సో అప్పుడు బండ పోయడానికి అంత ధైర్యం చేయలేదు. ఇలా రేకులు వేసుకోవడం వల్ల నాకు పెళ్ళైన కొత్తలో కోతులు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయండి. ఆ రేకుల మీదకి ఎక్కి అవన్నీ తొక్కి గందరగోళం చేయడం వల్ల రేకులు అయితే పగుళ్ళు వచ్చేసాయి బాగా. ఇంకా వర్షం పడితే బయట ఇంట్లో తేడా లేకుండా నీళ్ళు ఉరవడం అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇంక ఇలా ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టుగా ఫస్ట్ మమ్మల్ని అయితే వేరుగా పెట్టేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇంటి పని అయితే పెట్టుకుంటున్నారు. సో ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లోకి ఇంకా మేము రెంట్కి ఇచ్చున్నాం కదా హౌస్, ఆ ఇంట్లో కూడా పెట్టేసుకొని ఇలా కవర్ చేసుకొని బండబోడానికి అయితే రెడీ చేసేసుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే మేము అనుకున్న తర్వాతే వర్షాలు అయితే చాలా బీభత్సంగా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వస్తువులను అయితే అన్నీ తీపిచ్చేసి ఇంటిని ఖాళీ చేసేసాము.
సో, అంటే ఇక్కడైతే ఒక 50% అయ్యుంది. ఇంకా ఖాళీ చేస్తూ ఉన్నాము. కష్టపడి అంత అమౌంట్‌ని ఈ ఇంటి మీద ఇన్వెస్ట్ చేసి ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే, అది అంటే మనుషులు కాకపోయినా జంతువులైనా కూడా ఏదో ఒక రూపంలో ఇంకొకరి వల్లే కదా ఈ ఇల్లు అనేది కొంచెం అలా డ్యామేజ్ అయిపోయి ఇల్లు మొత్తం ఉరిపెక్కేసింది. మరి స్విచ్ బోర్డులు మొత్తం నీళ్ళు కారడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అంటే పైనుంచి డైరెక్ట్‌గా స్విచ్ బోర్డ్స్‌లోకి ఇలా టీవీ పైన, ఇన్వర్టర్ పైన ఇలాగా వాటర్ పడడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇలా ఉంటే ఇంటికి ఎర్త్ వస్తదేమో అని చెప్పి భయంతో ఖాళీ అయితే చేసేసి దీని మీద స్లాబ్ పోయడానికైతే రెడీ చేసేస్తున్నాము. దీనికోసం అని చెప్పి ఎంత కష్టపడ్డారో, దీన్ని కట్టిన తర్వాత దీంట్లో మేమున్న స్వీట్ మెమోరీస్, ఆ ఆనంద క్షణాల కన్నా కూడా దీనికోసం అని మేము టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేసిందే ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా మనం ఎంత ఒక వస్తువు కోసము అంత టైంని ఇన్వెస్ట్ చేసుకొని తీరా అది మన చేతుల్లోంచి జారిపోతుంది అన్నప్పుడు ఆ బాధ ఎక్కువగా ఉంటుంది కదా. ఈ ఇంటికైతే దేవుడి రూమ్ ఉండదండి. ఇలా డైరెక్ట్‌గా కబోర్డ్స్ పెట్టేసుకొని ఇక్కడే మేము పటాలు పెట్టుకొని అయితే పూజ చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ దేవుడి రూమ్ తీసేసి ఇది మొత్తాన్ని ఒక రూమ్ చేసేయాలని అయితే చూస్తున్నాము. సో ఈ దేవుడి రూమ్ అనేది అక్కడ ర్యాక్ కనిపిస్తుంది కదా, ఆ ర్యాక్ ఉన్న ప్లేస్మెంట్లోకి అయితే దేవుడిది కబోర్డ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇన్వర్టర్ పెట్టున్నాము, అదంతా పగిలి చూస్తున్నారు కదా, అక్కడ వర్షం నీరు కారిన సార్లు అక్కడ ఇన్వర్టర్ ఉండింది, దాంట్లో నుంచి అయితే కిందకి పడేది. ఇక్కడ టీవీ పెట్టుకో ఉన్నాము. ఒక టీవీ అయితే ఇలా వర్షం నీళ్ళు పడే చెడిపోయింది. ఇంకా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి ఇంకో టీవీని అయితే తీసుకొచ్చాము. ఇంకా దాని మీద కూడా పడుతుందని చెప్పి ఇక్కడ మేమున్న ఇంటికైతే షిఫ్ట్ చేసేసుకున్నాము. ఇంటికి కూడా ఒక సైడే కాకుండా 2 సైడ్లు ఓపెన్ పెట్టుకుందాము దారబంద్రాలు అని చెప్పి అవతల మట్టి తోలిస్తున్నాం. ఎందుకంటే అవతల చాలా డౌన్ ఉంది కదండి. సో అదంతా కవర్ అవ్వడానికి అవతల బంకమట్టి, ఇసుక ఇలాంటివి అయితే తోలిచ్చి దాన్ని హైట్ లేపుతున్నాము. ఇంకా బెడ్రూమ్లో అయితే చెప్పబడలేదు, మొత్తం ఉరిపే. ఇక్కడ కిటికీ ఉన్న ప్లేస్లో అయితే ఇంతకుముందు నేను తెచ్చిన బీరువా అయితే ఉండేది, ఆ వెనకంతా ఉరుపు వచ్చేసింది ఉన్నట్టుండి. అంటే ఈ కోతులు ఎక్కువగా దాని మీద ఎగరడం వల్ల బాగా అవి పగుళ్ళు వచ్చేసాయి. ఇంకా మూలైతే అసలు ఆ సీలింగ్ అనేది బాగా కిందకి జారిపోయి ఉన్నింది. కాకపోతే నేనేంటంటే ఇత్తడి అండాని సపోర్ట్ వేసి పైకైతే పెట్టున్నాను. ఇంకా అది రావట్లేదని చెప్పి మా మరిది ఏంటంటే దాన్ని ఇంచి ఆ తర్వాత ఆ వస్తువులను అయితే తీయడం జరిగింది. సో ఇక్కడ ఏసీలోంచి కూడా చూస్తున్నారు కదా, డైరెక్ట్గా అక్కడ నుంచి ఏసీ ప్లగ్ పాయింట్లోకి వాటర్ అయితే కారడం జరిగేది. ఇంకా దీనివల్ల ఎర్త్ అవుతుందేమో అన్న భయంతో ఖాళీ అయితే చేసేసాము. సో ఇల్లు మొత్తం ఉరిపెక్కేసింది బాగా. ఇంకా మొత్తం నాకు తెలిసి ఒక 50% అయితే ఖాళీ చేసేసాము. ఇంక ఈ 50%ని కూడా ఖాళీ చేసేస్తే ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. కాకపోతే వర్షాలను చూసుకొనే పెట్టుకోవాలి. ఇంకా ఈ గడపకి డిజైన్ అయితే నేనే వేసాను అప్పుడు. సో ఇక్కడ నేను మాకు పెళ్ళైనప్పుడు అక్కడ వెల్కమ్ వేసి ఒక ముగ్గు అయితే వేసున్నారు, అది కూడా పోవాల్సి వచ్చింది. ఇది మాకు అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. అంటే బెడ్రూమ్లో నుంచి అటాచ్డ్ ఉంటుంది. బయట నార్మల్గా వెస్ట్రన్ కాకుండా మామూలు సిట్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వెస్ట్రన్ ఉంటుంది. సో ఇది బెడ్రూము. ఇప్పుడు కిచెన్లో చూపిస్తాను. మామూలుగా ఈ ఫ్రిడ్జ్ చాలా లోపలికి ఉన్నింది, మేము క్లీనింగ్ చేస్తే బయటకైతే తీస్తున్నామండి. సో ఈ ర్యాక్ కూడా ఆ వర్షం నీళ్ళు పడి బాగా చిలుమైతే ఎక్కేసింది. ఇంక ఇదంతా ఇంటిని వాడుతూ ఉన్నట్టుండి ఖాళీ చేసేస్తాం కదండి, అందుకని చెప్పి ఆ షింక్ కానీ వాష్రూమ్లో టైల్స్ కానీ గార పట్టకూడదని చెప్పి బ్లీచింగ్ అయితే జల్లి పెట్టేసి ఉన్నారు మా అమ్మమ్మ గారు. ఇంకా రేకుల పైన అయితే వంటింట్లో గ్యాస్ కాడ నుంచి ఆ లాస్ట్ దాకా పొడుగ్గా పగుళ్ళు వచ్చేసింది. ఇంకా వంట చేసుకోవడానికి కూడా లేదు అన్నట్టుగా వాటర్ అయితే వచ్చేసేది ఆ పగుల్లో నుంచి. వర్క్ వల్ల అవతల మనము చెట్లు వేసుకున్నాం కదండి, ఇంకా వాటి మీద అంతా ఇసుక తోలియాల్సి వస్తుందని చెప్పి చెట్లన్నీ అయితే పీకిచ్చేసాము. సో చెట్లు అయితే చాలా వరకు పోయాయి. ఆ మూల అయితే జాన్ చెట్టు ఉండేది, ఇంక ఈ మూల మల్లి చెట్టు, మునగ చెట్టు ఉండేది. ఇదంతా నేను మందార చెట్లు, దాసాన్ చెట్లు ఇలా రకరకాలుగా వేసుకో ఉన్నాను. అవన్నీ కూడా పీకేయాల్సి వచ్చిందండి. ఎన్ని చెట్లు వేసినా చెట్టు కింద చెట్టు నీడొచ్చినా కూడా మా చెట్లకు పురుగైతే పట్టదండి. ఎందుకంటే ఇవన్నీ గుబురుగా ఉంటాయి కాబట్టి, ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి, ఇలా తొండలు ఉంటాయి కాబట్టి మాకు పురుగు అయితే పట్టదు, ఎందుకంటే పురుగుని అవి తినేస్తాయి కాబట్టి. సో అందుకని చెప్పి ఇంకా తులసమ్మ కూడా చాలా పెద్ద ఆవిడైతే అయిపోయి ఉంది. ఇంకా ఆమెను కూడా తీసేద్దాం అనుకుంటే మన చేతులతో మనం తీయకూడదంట, ఆమెకాయ ఆమె నిద్రిస్తేనే తీయాలని చెప్పారు. సో అందుకని చెప్పి ఇంకేం చేయలేక ఆమెను అలా వదిలేస్తున్నాము, ఇంకా ఆమె నిద్రించిన తర్వాతే తీయాలని. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.